అందరికీ నమస్కారం. యోగిరా 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న కానీ ఒక శక్తివంతమైనటువంటి రహస్యాన్ని మనం మాట్లాడుకుందాం. జీవితాన్ని నిజంగా సంతోషంగా, ప్రశాంతంగా ఉంచేటువంటి మార్గం ఏంటి? మనలో చాలామంది ఆనందం అనేటువంటిది ఒక పెద్ద విజయము లేదా ఒక సంపదతో వస్తుంది అని అనుకుంటారు. కానీ నిజానికి ఆనందం అనేటువంటిది చిన్న చిన్న అలవాట్లతో మొదలవుతుంది. మొదటిగా అవసరం లేనటువంటి విషయాలపై ఎక్కువ ఆలోచించడం మానేయండి ముందు. గతంలో జరిగినటువంటి సంఘటనలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకండి. తర్వాత ఇతరులతో ఎప్పుడూ పోలిక పడకండి, కంపారిజన్ చేయకండి. ఎందుకంటే ఒకరి ప్రయాణం మరొకరి ప్రయాణం లాగా ఉండదు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరువేరుగా ఉంటుందన్నమాట. తర్వాత అవసరం అయితే కాదు, కానీ మర్యాదగా కాదు అని చెప్పడం కూడా నేర్చుకోండి. నో అన్నటువంటి పదాన్ని కూడా చెప్పటం మొహమాట పడవద్దు. ఆత్మ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చదువులో కానీ, పనిలో కానీ ఏదైనా సరే దైనందికమైనటువంటి డైలీ అలవాట్లలో ఉన్నటువంటి ఆత్మ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి. సానుకూలంగా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే మనం స్నేహాలు చేయాలి. నెగిటివ్ థాట్స్, టాక్సిక్ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం దూరం పెట్టుకోవాలి మనం. ఇటువంటివి మనం ప్రతిరోజు ఈ చిన్న చిన్న చర్యలు మన మనసులోని, మన జీవితంలో కూడా పెద్ద మార్పు కనిపిస్తుంది అన్నమాట. మీరు మరింత ప్రశాంతంగా, మరింత ధైర్యంగా ఉండటానికి ఈ చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ వాటి నుంచి మొదలుపెట్టండి. ఆనందాన్ని ఎంచుకోండి, ప్రశాంతతని ఎంచుకోండి, ఆ అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపండి. ధన్యవాదాలు. యోగిరా 56 యూట్యూబ్ చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరిన్ని ప్రేరణాత్మకమైన వీడియోలు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో కలుద్దాం. బై బై.